హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు. మేము ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇస్తే మాత్రం మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట. ఒకసారి ఆలోచించండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోస్కి అయితే వెళ్ళిపోదాము. ఇవి తెలుగు అనమాట. తెలుగు బిట్స్, అలాగే ఇంగ్లీషు ఈవీఎస్ బిట్స్ అయితే ప్రీవియస్ పేపర్స్లో వచ్చినవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి. దీంట్లో నుంచి ఖచ్చితంగా బిట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ బిట్ ఇక్కడ ఒక పద్యం ఇచ్చేసి ఆ పద్యానికి సంబంధించి బిట్ అయితే అడిగాడు. గంగపారు నెరుడు కదలని గతితోడ, మురికి వాగుపాడు మ్రోతతోడ, బెద్ద పిన్నతనము పెరిమి ఇలాగు విశ్వదామిరామ వినురవేమ. శబ్దం చేస్తూ ప్రవహించేది. ఇక్కడ చూసుకున్నట్లయితే మురికి వాగు ప్రాగు మోతతోడ అంటే శబ్దం చేస్తూ ప్రవహించేది ఏది అనేది ఇక్కడ మనం పద్యం చదివి ఆన్సర్స్ అనేవి చేయాలి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే గంగా, మురికివాగు, గోదావరి, పెన్నా నది. ఇక్కడ మనము శబ్దం చేస్తూ ప్రవహించేది పద్యం చదివినప్పుడు ఏమొచ్చింది? మురికి వాగు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఈ పద్య రచయిత ఇక్కడ లాస్ట్లో ఇచ్చాడు చూడు, విశ్వదాభిరామ వినురవేమ. వేమన శతకంలోనిది. దీన్ని రాసింది వేమన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వేమన. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక పారాగ్రాఫ్ అయితే ఇచ్చి ఆ పారాగ్రాఫ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాడు. మలయాళ భాషకు లిపి సాహిత్యము రెండూ ఉంటాయి. సాహిత్యం మాత్రమే ఉంటుంది, లిపి మాత్రమే ఉంది, సాహిత్యం లేదు. మనం పారా చదువుకున్నట్లయితే మనకు మలయాళ భాషకు లిపి మరియు సాహిత్యం రెండు ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. పారాగ్రాఫ్కి సంబంధించి ఇది నిర్విధాంశము అనేసి ఇచ్చాడు. ఆప్షన్స్: ద్రావిడ భాషలకు సంస్కృత భాషకు అవినాభావ సంబంధం ఉంది. ద్రావిడ భాషలు సంస్కృతం నుండి పుట్టాయి. సంస్కృతమే అన్ని భాషలకు మూలం. ద్రావిడ భాషకు మూలం సంస్కృతం కాదు. పారాగ్రాఫ్లో చూసుకున్నట్లయితే ద్రావిడ భాషలకు సంస్కృతం అనేది అసలు సంస్కృతానికి ద్రావిడ భాషకి సంబంధమే లేదు అనేసి ఉంటుంది. ద్రావిడ భాషలకు మూలం సంస్కృతం కాదు. ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ద్రావిడ భాషలకు మూలం సంస్కృతం కాదు. నెక్స్ట్ బిట్, పెన్నేటి పాట రచయిత ఎవరు? ఆప్షన్స్: విద్వాన్ విశ్వం, మధురాంతకం రాజారాం, బోయి భీమన, సింగమనేని నారాయణ. పెన్నేటి పాట రచయిత వచ్చేసి విద్వాన్ విశ్వం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విద్వాన్ విశ్వము. పెన్నేటి పాట రచయిత విద్వాన్ విశ్వం. నెక్స్ట్, నాజర్ ఈ రంగంలో ప్రసిద్ధుడు. ఆప్షన్స్: ఒగ్గు కథ, బుర్ర కథ, చిత్రకథ, హరికథ. నాజర్ వచ్చేసి బుర్ర కథలో ప్రసిద్ధుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, మమకారం పాఠంలోని ఇతివృత్తము. ఆప్షన్స్: దేశభక్తి, మానవ సంబంధాలు, భాషాభిరుచి, సంస్కృతి. మమకారం పాఠంలోని ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి. మమకారం పాఠంలోని ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, అయనము అంటే ఆప్షన్స్: నయనము, ఆహారం, గమనం, సమయం. అయనము అంటే అర్థం వచ్చేసి గమనం అనేసి అర్థం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అయనము అంటే గమనము. నెక్స్ట్, నెమ్మికి పర్యాయ పదాలు. ఆప్షన్స్: చిలుక, పక్షి, కేకి, మయూరము, జంబుకము, ఎలుగు, పెదవి, పలుకు. నెమ్మి అంటే కేకి మరియు మయూరము. నెమ్మి అంటే నెమలి. దానికి పర్యాయ పదాలు వచ్చేసి కేకి మరియు మయూరము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, ఆకాశంలో మేఘాలు చూసిన రైతుకు సంతోషం కలిగింది. సంతోషం కింద గీత గీశాడు. గీత గీసిన పదానికి వికృతి అడిగాడు. ప్రకృతి వికృతులు. సంతోషానికి వికృతి. ఆప్షన్స్: సంతాసం, సతతం, సంకాసం, సాదరం. సంతోషానికి వికృతి పదం వచ్చేసి సంతాసం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, కళ్ళు తెరిచి చూడగానే కళ్ళ ముందు కనిపించిన సూర్యోదయం కనుల పండుగగా ఉంది. ఈ వాక్యంలోని జాతీయం. కళ్ళు తెరిచి చూడగానే కళ్ళ ముందు కనిపించిన సూర్యోదయం కనుల పండుగగా ఉంది. ఈ వాక్యంలో జాతీయం. ఆప్షన్స్: కళ్ళు తెరిచి చూడడం. ఆప్షన్ 2 కనిపించిన, కనుల పండగ, కళ్ళ ముందు. ఇక్కడ జాతీయం వచ్చేసి కనుల పండగ లేదా కనుల విందు అనేవి జాతీయాలు అవుతాయి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కనుల పండగ. నెక్స్ట్,
పైనొక పలక కిందొక పలక పలకల నడుమ మెలకల గిలక ఈ పొడుపు కథకు జవాబు. పైనొక పలక కిందొక పలక పలకల నడుమ మెలికల గిలక దీనికి జవాబు. ఆప్షన్స్ నింగి, నేల, గాలి, నాలుక, పట్టకార, గిలక బావి. పైనొక పలక కిందొక పలక పలకల నడుమ మెలికల గిలక దీని ఆన్సర్ వచ్చేసి నాలుక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నాలుక. మంచి బహుమతిలో బహుమతి అనే పదం బహుమతి అనే పదం నామవాచకం, క్రియా విశేషణం, క్రియ, సర్వనామము. మంచి బహుమతిలో బహుమతి అనే పదం వచ్చేసి క్రియా విశేషణం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సారీ అండి, మంచి బహుమతిలో బహుమతి అనే పదము నామవాచకం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నామవాచకం. నెక్స్ట్, అర్చన పాట పాడుతున్నది. గీత గీసిన పదం ఈ కాలాన్ని సూచిస్తుంది. పాడుతున్నది అంటే ఆప్షన్స్ భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం, తదాత్మ కాలము. తదాత్మ కాలం అంటే నిత్య సత్యాల గురించి భూతకాలము అయిపోయింది, భవిష్యత్ కాలం జరగబోయేది, వర్తమాన కాలం ప్రస్తుతం జరుగుతున్నది. సో పాడుతుంది అంటే ఇప్పుడు జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వర్తమాన కాలము. మహతి వాచకాలు అంటే ఆప్షన్స్ స్త్రీలను బోధించే పదాలు, పురుషులను బోధించే పదాలు, ఇతరులను బోధించే పదాలు, స్త్రీ పురుష సంబోధక పదాలు. మహతి వాచకాలు అంటే స్త్రీలను సంబోధించే పదాలు. మహతి వాచకాలు అంటే స్త్రీలను సంబోధించే పదాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, నిశ్చయార్థక వాక్యం చివర వాడే విరామ చిహ్నం. నిశ్చయార్థక వాక్యం చివర వాడే విరామ చిహ్నం వాక్యాంశ బిందువు, ఆశ్చర్యార్థక బిందువు, ప్రశ్నార్థక బిందువు, వాక్యాంత బిందువు. నిశ్చయార్థక వాక్యం చివర వాడే విరామ చిహ్నం వచ్చేసి వాక్యాంత బిందువు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, డు, ము, ఊలు వీటిలో బహువచన ప్రత్యయం. డుమువుల్లో బహువచన ప్రత్యయం. ఆప్షన్స్ డు, లు, లు మాత్రమే, మూవు, ఊలు. బహువచన ప్రత్యయం అన్నాడు, లు మాత్రమే. ఇక్కడ లు అనేది మాత్రమే బహువచన ప్రత్యయం అవుతుంది. డుమువుల్లో బహువచన ప్రత్యయం ఏది అంటే లు మాత్రమే బహువచన ప్రత్యయం అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు పరుషాలు, స్పర్శములు, సరళాలు, ఊష్మాలు. గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు వచ్చేసి ఊష్మాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, 2 మాత్రాల కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఇలా పిలుస్తారు. 2 మాత్రాల కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఇలా పిలుస్తారు. ఆప్షన్స్ దీర్ఘాలు, అంతస్తాలు, వర్గముక్కులు, అనునాసికాలు. 2 మాత్రాల కాలంలో ఉచ్చరించే అక్షరాలను దీర్ఘాలు అనేసి పిలుస్తారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఇక్కడ మనకు పద్యం ఇచ్చి ఆ పద్యానికి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. పై పద్యంలో అంతర్లీనంగా ఉన్న అంశము. పద్యం చదివి ఆన్సర్ అయితే పెట్టాలి. ఆప్షన్స్ జాతీయం, నుడికారం, సామెత, పొడుపు కథ. పై పద్యంలో అంతర్లీనంగా ఉన్న అంశం వచ్చేసి పొడుపు కథ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. పద్యం చదివినప్పుడు మీకు ఆన్సర్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్, నరుల బుట్టుక సంధి విడదీస్తే. నరుల బుట్టుక అనే సంధిని విడదీస్తే నరుల ప్లస్ బట్టుక, నరులన్ ప్లస్ పట్టుక, నరుల ప్లస్ పట్టుక, నరులన్ ప్లస్ బట్టుక. నరుల బట్టుక సంధిని విడదీస్తే నరులన్ ప్లస్ పట్టుక, నరులన్ ప్లస్ పట్టుక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నరులన్ ప్లస్ పట్టుక. నరుల బట్టుక సంధిని విడదీస్తే నరులన్ ప్లస్ పట్టుక. నెక్స్ట్, ఈ దేశం నాకేమిచ్చింది అని బాధపడడం కన్నా దేశానికి నేనేమి చేయగలుగుతున్నాను అని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు. దేశభక్తుడు అనే పదబంధానికి విగ్రహవాక్యం. దేశభక్తుడుకి విగ్రహవాక్యం రాయమన్నారు. దేశం గురించి ఆలోచించేవాడు, దేశం యొక్క భక్తుడు, దేశమును ప్రేమించినవాడు, దేశమునందు భక్తి కలవాడు. దీని యొక్క విగ్రహవాక్యం వచ్చేసి దేశమునందు భక్తి కలవాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 దేశమునందు భక్తి కలవాడు. నెక్స్ట్, వాచకం. ఈ పదంలో ఉన్న గణాలు. వాచకం అనే పదంలో ఉన్న గణాలు. ఇక్కడ గణాలు చూసుకున్నట్లయితే వాచకము,
గురువు లఘువు గురువు లఘువు లఘువు గురువు గురువు లఘువు లఘువు 3 లఘువులు. వాచకం ఫస్ట్ దీర్ఘము, దీర్ఘం వస్తే అదేమవుతుంది గురువు. తర్వాత కం, దాని ముందున్నది లఘు అవుతుంది, విసర్గలో ఉన్నవి గురువులు అవుతాయి. సో ఆన్సర్ వచ్చేసి గురువు లఘువు గురువు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. రాము అన్నం తిని నిద్రపోయాడు. రాము అన్నం తిని నిద్రపోయాడు. ఇది సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం, సంక్లిష్ట వాక్యం, సరళ వాక్యము. రాము అన్నం తిని నిద్రపోయాడు. ఇది ఒక సంక్లిష్ట వాక్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ 2 miles dash not a long distance. Choose the correct verb that fits the blank. 2 miles dash not a long distance. కరెక్ట్ వెర్బ్ని చూస్ చేసుకోమన్నాడు. ఆప్షన్స్ ఈజ్, ఆర్, వర్, హ్యావ్. 2 miles ఈజ్ నాట్ ఏ లాంగ్ డిస్టెన్స్. ఆన్సర్ వచ్చేసి ఈజ్, ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్, హౌ కెన్ వీ ఐడెంటిఫై ఏ క్వశ్చన్ ట్యాగ్ ఇన్ స్పీచ్? హౌ కెన్ we identify a question tag in speech? By spelling, by punctuation, by intonation, by capital letters. How can we identify a question tag in speech? Speech లో question tag ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? By intonation. Intonation, by intonation ని చూసుకొని question tag ని speech లో మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. Harika said that she was reading that The Merchant of Venice. This sentence is indirect speech, in passive voice, in indirect speech, a simple sentence. In direct speech, in passive voice, in indirect speech, in a simple sentence. Harika said that she was reading The Merchant of Venice. తను చదువుతుందనేసి ఏ విధంగా చెప్తుంది? ఇండైరెక్ట్గా చెప్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ బిట్, నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ an ongoing action. Choose the sentence that indicates an ongoing action. Option 1, swimming is a good exercise. He is going to buy a new car. She is writing a letter. Seeing is not watching. Choose the sentence that indicates an ongoing action. ప్రస్తుతం జరుగుతున్న ongoing action. She is writing a letter. ఇంగ్ ఫామ్ ఉన్నవి ప్రస్తుతం జరుగుతున్నవి. స్విమ్మింగ్ ఈజ్ ఏ గుడ్ ఎక్సర్సైజ్ అన్నాడు. స్విమ్మింగ్ వచ్చింది కాబట్టి ఇంగ్ ఉందనేసి అక్కడ పెట్టేస్తుంటారు కన్ఫ్యూజ్ చేసేబట్టి. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్, ప్రస్తుతం జరుగుతుంది. ఆన్ గోయింగ్ యాక్షన్ ఏది అంటే షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ చూస్ ద యూనిక్స్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. హిస్, హిమ్, హీ, దే. చూస్ ద యూనిసెక్స్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. హిస్, హిమ్, హీ, దే. ఆన్సర్ వచ్చేసి దే. నెక్స్ట్ choose the option that can improve the underlined part in the following sentence. I had hardly reached there when he arrived. Options: hardly had I, hardly I had, I have hardly, hardly I have had. I had hardly reached there when he arrived. Hardly had I, hardly had I. Answer వచ్చేసి ఆప్షన్ 1. Hardly, option 1. Hardly had I reached there when he arrived. Answer వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. Choose the false statement regarding modal verbs. False sentence. Options: modal verbs are one kind of auxiliary verbs. In statements, modal verbs come before the main verb. All modal verbs can be used as action verbs. Have is not a modal verb. Choose the false statement regarding the modal verbs అన్నాడు. ఆల్ మోడల్ వెబ్స్ కెన్ బి యూజ్డ్ యాక్షన్ వెబ్స్. అన్ని మోడల్ వెబ్స్ యాక్షన్ వెబ్ కిందికి రావు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ ద కింగ్ సెడ్ దట్ డాష్ ఏ హార్స్ ద బ్యాటిల్ వాజ్ లాస్ట్. చూస్ ద idiomatic
preposition that fits the blank in accordance with, by dint of, for want of, with regard to. Identify the correct preposition. idiomatic preposition అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి for want of. For want of. The king said that for want of a horse. Want of a horse. The battle was lost. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్. చూస్ ద కోఆర్డినేట్ కంజంక్షన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. ఎట్, ఆఫ్టర్, సిన్స్, యాజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎట్. నెక్స్ట్. చూస్ ద లింకర్ that can be used to shift to topic abruptly. ఆప్షన్స్ చూసుకున్నట్టే బై ద వే, సో, ఆల్ ఇన్ ఆల్, ఫైనల్లీ. చూస్ ద లింకర్. లింకర్ వచ్చేసి ఆప్షన్ 1 బై ద వే. నెక్స్ట్ బిట్. చూస్ ద రిలేటివ్ ప్రొనౌన్ దట్ ఇండికేట్స్ ఏ పర్సన్. వేర్, వెన్, హూ, విచ్. రిలేటివ్ ప్రొనౌన్ అన్నాడు. ఆన్సర్ వచ్చేసి ప్రొనౌన్. వేరు, వెన్, విచ్ ఇవన్నీ ప్రొనౌన్స్ కిందికి రావు. హూ అనేది ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ వచ్చేసి హూ. ప్రొనౌన్ అంటే మా వ్యక్తికి బదులుగా లేదా వస్తువుకి బదులుగా పిలిచేది హూ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్. చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. షీ హాస్ కమ్ హియర్ బై ట్రైన్. షీ హ్యాండెడ్ మీ ద ప్లేట్. I was handed the plate. She came her by train. ఇక్కడ మనకు ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి మారిస్తే బై అనే సెంటెన్స్ వస్తుంది. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఉంటే బై అనేది రాదు. ఇక్కడ వచ్చేసి షీ హ్యాండెడ్ మీ ద ప్లేట్ అని ఉంది. ఇంకొకటి వచ్చేసి ఐ వాజ్ హ్యాండెడ్ ద ప్లేట్. ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఐ వాజ్ హ్యాండెడ్ ద ప్లేట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్. చూస్ ద కరెక్ట్ వర్డ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. దేర్ వర్ మెనీ చిల్డ్రన్ డాష్ అరౌండ్ ఇన్ ద కెనాల్. డ్రెస్సింగ్, స్లీపింగ్, బ్రేకింగ్, స్ప్లాషింగ్. దేర్ వాజ్ మెనీ చిల్డ్రన్ స్ప్లాషింగ్ అరౌండ్ ఇన్ ద కెనాల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్. చూస్ ద రైట్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ వర్డ్స్ ఆఫ్ ద వర్డ్ బిలీవ్. బిలీవ్కి కరెక్ట్ ఆపోజిట్ వర్డ్స్. విజువలైజ్, ఇగ్నోర్, పిక్చర్, బ్రేక్, థింక్, రికగ్నైజ్, డౌట్ అండ్ డిస్ట్రస్ట్. కరెక్ట్. బిలీవ్కి కరెక్ట్ ఆపోజిట్ వర్డ్ వచ్చేసి డౌట్, అనుమానము లేదా డిస్ట్రస్ట్, నమ్మకం లేకపోవడం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హోమోఫోనిక్ పెయిర్. హోమోఫోనిక్ పెయిర్ కానిది. స్టీల్, స్టీల్, హియర్, హియర్, పీస్, పీస్, బ్రెడ్, బ్రెడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బెడ్, బ్రెడ్ అనేది హోమోఫోనిక్ పెయిర్ కాదు. నెక్స్ట్. ద డిస్కవరీ ఓన్ హిమ్ డాష్ నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. కరెక్ట్ ఆర్టికల్ చూస్ చేసుకోమని చెప్పారు. ఆప్షన్స్. ఏ, ద, యాన్. నో ఆర్టికల్ ఈజ్ రిక్వైర్డ్. బహుమతుల ముందు వచ్చేసి ద అనే ఆర్టికల్ వస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. దీక్ష లైక్స్ బికాస్ cows they give us milk. Diksha cows like because they give milk us. Diksha likes they because cows give milk us. Diksha likes cows because they gives us milk. Answer వచ్చేసి Diksha likes cows because they give us milk. మనకు పాలిస్తాయి కాబట్టి దీక్షకి జంతువులంటే ఆవులంటే ఇష్టము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్. చూస్ ద సెంటెన్స్ that has correct punctuation marks. I said to him, where are you going? I said to him, where are you going? I said to him, where are you going? ఇక్కడ మనకు
కామాలు, విరామ చిహ్నాలు ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట. ఐ సెడ్ టు హిమ్ వేర్ ఆర్ యూ గోయింగ్. ఐ సెడ్ టు హిమ్ వేర్ ఆర్ యూ గోయింగ్. అన్నీ ఒకేలా ఉన్నాయి, కానీ ఇక్కడ మనకు వేరుగా ఉన్నది విరామ చిహ్నాలు మారుస్తూ మారుస్తూ ఇచ్చాడు. కరెక్ట్ వచ్చేసి ఫస్ట్ వన్, ఐ సెడ్ టు హిమ్ కమా ఇన్వర్టెడ్ కామెంట్స్లో ఏముంది, వేర్ ఆర్ యూ గోయింగ్ క్వశ్చన్ మార్క్. ఇది కరెక్ట్ అనమాట. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, ఇన్ అన్ ఇన్ఫార్మల్ లెటర్ డియర్ శేఖర్ ఈజ్ written in this part of a letter. ఆప్షన్స్ బాడీ ఆఫ్ లెటర్, హెడ్డింగ్, సాల్యుటేషన్, సబ్స్క్రిప్షన్. ఫార్మల్ డియర్ శేఖర్ అనేది సాల్యుటేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, చూస్ ద వర్డ్ దట్ డస్ నాట్ హ్యావ్ ఏ సైలెంట్ లెటర్. సైలెంట్ లెటర్ లేని వర్డ్ చూస్ చేసుకోమన్నాడు. బిగిన్, సాటర్డే, లిజన్, సైట్. సాటర్డేలో సైలెంట్ లెటర్ ఉంది, సాటర్డే ఆర్ సైలెంట్ అయింది. లిజన్లో టీ సైలెంట్ అయింది. సైట్లో జీ సైలెంట్ అయింది. టీ సైలెంట్ అయింది. ఇక్కడ చూస్ ద డస్ నాట్ హ్యావ్ ఏ సైలెంట్ లెటర్. సైలెంట్ లెటర్ లేనిది బిగిన్కి సైలెంట్ లెటర్ అనేది లేదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. వెన్ ద వర్డ్ అరేంజ్ టేక్స్ ద సర్ఫిక్స్ మెంట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ఇట్ ఈజ్. అరేంజ్మెంట్. ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి ఫస్ట్ వన్ ఆప్షన్ ARRANGEMENT. అరేంజ్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ సఫిక్స్ టు ద వర్డ్ టు కంప్లీట్ ద మీనింగ్. She ran breathless dash towards him. Lyness, LLY. Suffix, correct suffix. breathlessly. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. breathlessly, LY ఫస్ట్ వన్. నెక్స్ట్, రీడింగ్ ద ఫాలోయింగ్. ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, ప్యాసేజ్కి సంబంధించి క్వశ్చన్ ఇచ్చాడు. వాట్ వాజ్ ద మూడ్ ఆఫ్ హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ యొక్క మూడ్ ఎలా ఉందంటే కోపంగా ఉంది. హెడ్ మాస్టర్ ఎంటర్ ఇన్ ద క్లాస్ ఫ్యూజ్. అతని యొక్క మూడ్ వచ్చేసి కోపంగా ఉంది. హీ వాజ్ యాంగ్రీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ బిట్, చూస్ ద ఎక్స్ప్రెషన్ దట్ డిస్క్రైబ్స్ ద మూడ్ ఆఫ్ ద హెడ్ మాస్టర్. ఎంటర్ ద క్లాస్, ఏ slightly flushed face and a hard the headmaster. ఇక్కడ వచ్చేసి and a hard. నెక్స్ట్, ఫేస్ వచ్చేసి ఏ స్లైటీ ఫ్లష్డ్ ఫేస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, దళసరి కాండాలలో నీటిని నిల్వ చేసుకునే మొక్కలు. నేలపై పెరిగే మొక్కలు, నీటిలో పెరిగే మొక్కలు, ఎడారి మొక్కలు, మడ చెట్లు. దళసరి కాండాల్లో నీటిని నిల్వ చేసుకునే మొక్కలు వచ్చేసి ఎడారి మొక్కలకి నీళ్లు దొరకవు కాబట్టి వాటి కాండాలు దళసరిగా పెట్టుకొని వాటిలో నీళ్ళు అనేవి నిల్వ చేసుకోవడం జరుగుతుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. 2009లో తుంగభద్ర వరదల్లో మునిగిన నగరం హైదరాబాద్, కడప, విజయవాడ, కర్నూలు. తుంగభద్ర వరదల్లో 2009లో మునిగిన నగరం వచ్చేసి కర్నూలు నగరం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. ఏ చట్టం ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు అనేసి అంటారు. పీడబ్ల్యూ యాక్ట్ 2011, పీడబ్ల్యూ యాక్ట్ 2013, పీడబ్ల్యూ యాక్ట్ 2019, పీడబ్ల్యూ యాక్ట్ 2016. ఏ చట్టం ప్రకారం అంటే పీడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారము నడవలేని, చూడలేని, మాట్లాడలేని వారిని దివ్యాంగులు అనేసి అంటారు. నెక్స్ట్ బిట్, నీటిలోని పోషకాలు ఎక్కువ కావడం వల్ల మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని ఇలా అంటారు. జైవిక వ్యవస్థాపనం, యూట్రోఫికేషన్, జైవిక సవరణీకరణ, జీవ సంచితము. నీటిలో పోషకాలు ఎక్కువ కావడం వల్ల మొక్కలు విపరీతంగా పెరిగి ఆక్సిజన్ పరిమాణం తగ్గడాన్ని వచ్చేసి యూట్రోఫికేషన్ అనేసి అంటారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2.
యూట్రోఫికేషన్. నెక్స్ట్ మానవులో గర్భావధి కాలము 280 నుంచి 290 రోజులు, 220 నుంచి 270 రోజులు, 250 నుంచి 280 రోజులు, 270 నుంచి 280 రోజులు. మానవునిలో గర్భావధి కాలం వచ్చేసి 270 నుంచి 280 రోజులు. వీడియో లెంత్ అనేది పెద్దగా అవుతుంది కాబట్టి ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 270 నుంచి 280 రోజులు. నెక్స్ట్ బిట్ కణశక్త్యాగారాలు హరితరేణువు, మైటోకాండ్రియా, రైజోబియం, కేంద్రకం. కణశక్త్యాగారాలు వచ్చేసి మైటోకాండ్రియాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉన్న ప్రదేశము. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉన్న ప్రదేశము ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ పరాన్నజీవ మొక్కల్లో గల ప్రత్యేకమైన వేళ్ళు. పరాన్నజీవి మొక్కల్లో గల ప్రత్యేకమైన వేళ్ళు హస్టోరియా, వాయుగత వేళ్ళు, అంటుబిళ్ళలు, పుతికాహారులు. పరాన్నజీవి మొక్కల్లో గల ప్రత్యేకమైన వేళ్ళు వచ్చేసి హాస్టోరియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ బిట్ అంతరించిన ఆపదలో ఉన్న వృక్ష జంతు జాతుల సమాచారం అందించే పుస్తకం. అంతరించిన ఆపదలో ఉన్న వృక్ష జంతు జాతుల సమాచారం అందించే పుస్తకం గ్రీన్ డేటా బుక్, బ్లాక్ డేటా బుక్, రెడ్ డేటా బుక్, బ్లూ డేటా బుక్. అంతరించిన లేదా ఆపదలో ఉన్న జంతు వృక్ష జాతుల సమాచారం అందించే పుస్తకం వచ్చేసి రెడ్ డేటా బుక్. తెరపై చూడలేని దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబము. తెరపై చూడలేని దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబం నిజ ప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబం, నిజ మరియు మిథ్యా ప్రతిబింబము, ఆప్టిక్ ప్రతిబింబము. తెరపై చూడలేని దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబం వచ్చేసి మిథ్యా ప్రతిబింబం. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండాయస్కాంతం నిశ్చల స్థితికి వచ్చినప్పుడు అది సూచించే దిశ. స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండాయస్కాంతం నిశ్చల స్థితికి వచ్చినప్పుడు అది సూచించే దిశ. ఆప్షన్స్ తూర్పు పడమర, ఉత్తరం తూర్పు, దక్షిణం పడమర, ఉత్తరం దక్షిణం. స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం ఎప్పుడు ఉత్తర దక్షిణాలను మాత్రమే సూచిస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్రమటోగ్రఫీ వీటిని వేరు చేయడానికి వాడే పద్ధతి. క్రమటోగ్రఫీ వీటిని వేరు చేయడానికి వాడే పద్ధతి నీటి నుంచి మట్టిని, రంగులను, నీటి నుంచి మలినాలను, ధాన్యం నుంచి ఊకను. క్రమటోగ్రఫీ అనేది రంగులను వేరు చేయడానికి వాడే పద్ధతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. పటాల సంకలనాన్ని ఈ విధంగా కూడా పిలుస్తారు. పటాల సంకలనాన్ని ఈ విధంగా కూడా పిలుస్తారు. విషయ నిర్దేశిత పటం, అట్లాస్, సంచిత పటం, చారిత్రక పటాలు. పటాల సంకలనాన్ని విషయ నిర్దేశక పటం అనేసి పిలుస్తారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. పతన కోణం అనగా భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణము, భూకక్ష చేసే కోణము, ఉష్ణోగ్రత విస్తరణ, భూమి ఉపరితలానికి చేరుకునే సౌర వికిరణము. పతన కోణం అంటే ఉష్ణోగ్రత విస్తరణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. సారీ అండి, పటాల సంకలనాన్ని ఈ విధంగా కూడా పిలుస్తారు. పటాల సంకలనాన్ని అట్లాస్ అనేసి పిలుస్తారు. ఇందాక విషయ నిర్దేశిత పటం అని చెప్పాను. పటాల సంకలనాన్ని అట్లాస్ అనేసి పిలుస్తారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ వచ్చేసి పతన కోణం అనగా పతన కోణం అంటే భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణంని పతన కోణం అనేసి అంటారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణము పతన కోణం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఇందాక పాప ఏడుస్తూ ఉంటే అది చూసుకుంటూ ఇది కన్ఫ్యూజ్ అయ్యానండి. నెక్స్ట్ భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఈ రంగములో అత్యధిక మంది ఉపాధి పొందుతున్నారు. ఇనుము, ఉక్కు పరిశ్రమ, రసాయనిక పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, కాగితపు పరిశ్రమ. భారతదేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువగా మంది ఉపాధి పొందుతున్న పథకం వచ్చేసి వస్త్ర పరిశ్రమ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరము సామలకొండ, అరోమకొండ, నాగులకొండ, భైరవకొండ. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి అరోమకొండ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్. నెక్స్ట్ అశోక ధర్మం యొక్క ప్రధాన సూత్రము జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి, దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి, ఇతర మతాలను విమర్శించరాదు, రాజు సంక్షేమానికి కృషి చేయాలి.
ఇతని యొక్క దాంట్లో జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి, అదేవిధంగా ఇతర మతాలను విమర్శించరాదు. ఇవి 2 మాత్రమే అతని యొక్క సూత్రాల్లో ఉన్నాయి. దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి, రాజు సంక్షేమానికి కృషి చేయాలి. ఇవి 2 సూత్రాల్లో లేవు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, అల్యూమినియం ముడి ఖనిజం. అల్యూమినియం ముడి ఖనిజం ఫెల్స్పార్, బైరైటిస్, బాక్సైట్, సున్నపురాయి. అల్యూమినియం యొక్క ముడి ఖనిజం వచ్చేసి బాక్సైట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్. భారత రాజ్యాంగం ప్రకారం పని హక్కును ఏ ఆర్టికల్ సూచిస్తుంది? భారత రాజ్యాంగం ప్రకారం పని హక్కును సూచించే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 41. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. విద్యా హక్కు చట్టం ఆర్టీ 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్య, ప్రాథమిక విద్య వయస్సు వచ్చేసి 6 నుండి 14 సంవత్సరాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. పద కవిత పితామహుడు అనే బిరుదు కల వాగ్గేయకారుడు కంచర్ల గోపన్న, అన్నమాచార్యుడు, దాశరథి రామదాసు. పద కవిత పితామహుడు అన్నమాచార్యుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నిజమైన మతం వేదాలలో ఉందని నమ్మిన సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద. నిజమైన మతం వేదాల్లో ఉందని నమ్మింది స్వామి దయానంద సరస్వతి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్. తెలుగులో వచ్చిన మొదటి మూకీ చిత్రం భక్త ప్రహ్లాద, భీష్మ ప్రతిజ్ఞ, బుద్ధ, సత్య హరిశ్చంద్ర. తెలుగులో వచ్చిన మొదటి మూకీ చిత్రం వచ్చేసి భీష్మ ప్రతిజ్ఞ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, త్రిరత్నాలలో సమ్యక్ చరిత్ర అనగా సరైన బ్రహ్మచర్యం, సరైన ప్రవర్తన, సరైన జ్ఞానం, సరైన విశ్వాసము. సమ్యక్ చరిత్ర అంటే సరైన ప్రవర్తన అనేసి అర్థము. ఇవి టోటల్గా బిట్స్ అన్నమాట. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో ఇంగ్లీష్ని స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంగ్లీష్ కూడా కావాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అనేది చేయండి. ఏ కమెంట్ అయితే రాకపోతే ఇంగ్లీష్ అనేది స్కిప్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది ఈరోజు వీడియో. తప్పకుండా లైక్ అయితే చేయండి, మాకు మోటివేషన్గా ఉంటుంది. మీరు ఇచ్చే లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వాటిని చూసి మనకు వీడియోలు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.